ఆంధ్రప్రదేశ్ లో యువతను చెగువీరా పేరుతో రాజకీయాల్లోకి వచ్చిన మీరు అట్రాక్ట్ చేసిన విధానానికి సడన్ గా రాజకీయంలోకి రాగానే హిందూ ధర్మ పరిరక్షణ అంటూ సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి మధ్యన ఊగిసలాడే ఒక తీగను పట్టుకొని లాగుతూ ఆంధ్రప్రదేశ్ లో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అన్న విషయం అవునా కాదా? ఆపరేషన్ సింధూర్ అనేది ఒక ప్యూర్లీ టెర్రరిస్ట్ అటాక్ ఆన్ ఇండియా. దెర్ ఈస్ నో ఎలిమెంట్ ఆఫ్ రిలీజన్ ఇన్ దట్ ఆపరేషన్ సింధూర్. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అంటే మన దేశంలో జరిగిన ఉగ్రవాద చర్యకు సెంట్రల్ గవర్నమెంట్ దాడి చేసింది ముస్లింల మీదనా లేదా పాకిస్తాన్ మీదనా? టెర్రరిస్టుల మీదనా లేక ముస్లిం మీదనా? ఎందుకు హిందువులని వెతికి కాల్చారు? ఎందుకు హిందువులని వెతికాల్చారని ఇన్నోసెంట్ ఆడవాళ్ళు, అమాయకులు, ఇంట్లో 40-50 ఏళ్ల పెద్ద మనుషులు, ఆడవాళ్ళు, ఎంతో అమాయకులు, వాళ్ళందరూ టీవీలు చూస్తున్న వాళ్ళను వాళ్ళ మనసులో విద్వేషాలు రెచ్చగొట్టి మన దేశంలో ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ఎంతో మంది హిందువులు ముస్లింస్ కి బిజినెస్ ఇవ్వడం మానేశారన్న విషయం తెలుసా? మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు లెఫ్టిస్ట్ ఐడియాలజీని ఎండార్స్ చేశారా లేదా? లెఫ్టిస్ట్ విధానాలను, దేశంలో సెక్యులారిటీ ఉండాలి, ఉత్తరం దక్షిణం అంటూ ఉత్తరం పైన ఉన్న వాళ్ళు కింద వాళ్ళని తొక్కుతున్నారు, కింద వాళ్ళు కింద నలిగిపోతున్నారు, ఉత్తరాది ప్రెషర్ దక్షిణం మీద వేస్తున్నారు, మన లాంగ్వేజ్ ని మన కల్చర్ ని లాక్కుంటున్నారని మీరు మాట్లాడారు. సడన్లీ నౌ ద పవన్ కళ్యాణ్ ఈస్ గివింగ్ ఇంటర్వ్యూస్ ఇన్ ద నేషనల్ మీడియా posing that there is no threat to the South India from North India and there is no imposition of any Hindi language or Hindi culture on the Dravidian culture.